హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. అండ్ నేను మీ రవి బండారి. నాతో ఉన్నారు డాక్టర్ లిఖిత దాసరి గారు. సో హెల్త్ టాపిక్స్ పైన మనకున్న డౌట్స్ క్లియర్ చేయడానికి మేడం ఉన్నారు. హలో మ్యామ్. హలో. తరచుగా ఆడ మగ డిఫరెన్స్ లేకుండా అందరిలో చిన్న పెద్ద అనేది డిఫరెంట్ ఏది లేకుండా అందరికీ వస్తుంది, అంటే వస్తున్న డిసీజ్ షుగర్. సో డయాబెటీస్ అంటే బేసిక్గా ఈ డయాబెటీస్ అనేది ఎందుకు అంటే బై జీన్స్ వస్తుందా, లేకపోతే ఇంటేక్ తీసుకోవడంలో న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటుందా, ఇంటేక్ ప్రాబ్లం ఉంటుందా, అసలు ఎందుకు వస్తుంది? డయాబెటీస్ అనేది ఫస్ట్ థింగ్ మన బాడీలో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు. ఐదర్ అంటే బాడీలో మనం తినే ఫుడ్ని మన లివర్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అది ఎనర్జీ కింద వేరే ఆర్గన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఆ కన్వర్షన్ ప్రాసెస్లో మనకి ఇన్సులిన్ యాక్ట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ మన బాడీలో ఈ గ్లూకోజ్ స్పైక్స్ని ఎక్కువ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎక్కువ ఆల్కహాలిక్స్ ఇలాంటి వాళ్ళల్లో ప్యాంక్రియాస్ అనేది దెబ్బతిని వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గి దానివల్ల షుగర్ వచ్చే కండిషన్స్ ఎక్కువ. ఓకే. అది ఏంటంటే అదొక పెథలాజికల్ కండిషన్. అంటే ఏంటంటే మనకి ఒక అలవాటు ఉంది కాబట్టి దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ కాబట్టి వచ్చింది అనుకోవచ్చు. బట్ అది కాకుండా కూడా చిన్న పిల్లల నుంచి కూడా మనకి ఈ మధ్య బేబీస్ పుట్టినప్పటి నుంచి డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ అలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. ఓకే, అందుకని వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి మన బాడీలో ఇన్సులిన్ దాన్ని సరిగ్గా కట్ డౌన్ చెయ్యలేక ఇన్సులిన్ క్వాంటిటీ సరిపోక వస్తుంది. వాళ్ళకి మనం ఓరల్గా ట్యాబ్లెట్స్ పెడితే సరిపోతుంది. బట్ ఈ చిన్నపిల్లలకి అనేది ఏంటి అంటే మనకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఇన్సులిన్ బయట నుంచి సప్లై చేస్తే కానీ అది కంట్రోల్ అవ్వదు. ఓకే. సో మన బాడీలో ఉన్న చేంజెస్ వల్ల మ్యాక్సిమం మనకి డయాబెటీస్ వస్తుంది. అది కాకుండా కూడా మనకి ఏంటంటే హెరిడిటరీగా అంటే ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ వస్తుందని ఏం లేదు. బేసిక్ లైఫ్ స్టైల్ మనం మేనేజ్ చేసుకుంటూ హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఉంటే వీ కెన్ ప్రివెంట్ ఇట్ ఫర్ సో మచ్ టైం. మీరు చెప్పారు ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి. సో ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు? నో ఆల్కహాల్, నో స్మోకింగ్. సింపుల్గా చెప్పేశారు. అండ్ నో ఫ్యాటీ ఫుడ్స్ కూడా. ఓకే. ఓకే అండి. అంటే బేసిక్గా ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి పెద్దవాళ్ళు తీసుకుంటారు, ఒక సర్టెన్ ఏజ్ ఉన్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. బట్ చిన్న వాళ్ళలో కూడా వస్తుంది షుగర్. అంటే అక్కడ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఎలా ఉంటాయి? ప్రెగ్నెన్సీలో మదర్స్కి డయాబెటీస్ రావడము, అది అన్కంట్రోల్డ్ ఉండడము, ఇలాంటి వాటి వల్ల కూడా బేబీస్ డయాబెటిక్ అవ్వచ్చు. అండ్ ఈ మధ్య పెద్దవాళ్ళు ఏంటంటే 15 years నుంచి కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అవును. అంటే బిఫోర్ ఇప్పుడు 15 వరకే అంటే ఓకే, అలవాటు వాళ్ళు చేసుకుంటారు. ఇది ఏం అలవాటు లేకుండా కూడా మనకు డయాబెటీస్ వస్తుంది అంటే నేను డెఫినెట్గా చిన్నపిల్లలకి హెరిడిటరీగా ఉండడమో లేకపోతే వాళ్ళకి బై బర్త్ వాళ్ళ పేరెంట్స్ డయాబెటిక్ ఉండి ప్రెగ్నెన్సీలో షుగర్స్ కంట్రోల్ లేకుండా ఉండడమో ఇలాంటివి అవ్వచ్చు. సో బై జీన్స్ వస్తుంది అంటారు? ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ నెగ్లిజిబుల్ అని కాదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా. అండ్ అంటే బేసిక్గా ఆఫ్టర్ షుగర్ అంటే మనకు ఎప్పుడైతే షుగర్ అయితే స్టార్ట్ అవుతుందో షుగర్ ఒక రేంజ్లో ఉండాలి అనేది, ఏదైనా రేంజ్లో ఉండాలా, లేకపోతే ఎంతవరకు ఉంటే బాగుంటుంది, ఎక్కడి వరకు ఉంటే బాగుండదు, హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకెక్కువ అవుతాయి? సో మనకి ఎవ్రీ ఇయర్ మళ్ళీ రీచెక్ చేసి గైడ్ లైన్స్ అనేది మనకి లిస్ట్ వస్తుందండి. అంటే దే రైట్ బేస్డ్ ఆన్ ద రీసెర్చర్స్ దే డూ. మన కంట్రీలో ఇండియన్ డయాబెటీస్ ఫౌండేషన్ ఉంది, ఇంటర్నేషనల్గా కూడా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఉంది. అంటే వీళ్ళందరూ కూడా రీసెర్చెస్ చేసి మనకి కొత్త గైడ్ లైన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఓకే. బట్ బేసిక్గా మనకి ఒక నార్మల్ అందాజా కోసం మనం అనుకుంటే కనుక ఫాస్టింగ్ ఎప్పుడు కూడా అరౌండ్ 100 ఉంటే బెటర్. తిన్న తర్వాత అంటే పోస్ట్ ఎనీ మీల్, లంచ్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, ఏదైనా 1.5 hours 2 hours తర్వాత ఇట్ షుడ్ బి అరౌండ్ 140. సో షుగర్ వచ్చిన వాళ్ళకి దాన్ని రివర్స్ చేసుకునే అవకాశం ఉందా? సో రివర్స్ అవుతుందా మళ్ళీ? సో ఇది మనం బేస్డ్ ఆన్ HbA1c మనం ఏంటంటే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ HbA1c షుడ్ బి అరౌండ్ 5.5. ఓకే. లేదు వాళ్ళకు ఒక 6 ఉంది, 6.5 ఉంది, 5.5 to 6.5 మనం ప్రీ డయాబెటీస్ కింద తీసుకుంటాం. అలాంటి కండిషన్స్లో ఏంటంటే అసలు మనం వాళ్ళ ట్యాబ్లెట్ పెట్టాము ఇనీషియల్గా వచ్చినప్పుడు. ఓకే. వాళ్ళకి ఏంటి అంటే డైట్,
ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ అడ్వైస్ చేసి స్లీప్ ప్యాటర్న్స్ ఆల్టర్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా అడ్వైస్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా చేస్తున్నప్పుడు డయాబెటీస్ అనేది అంటే షుగర్ అనేది కంట్రోల్డ్గా ఉంటే అసలు మెడికేషన్ స్టార్ట్ చేయము. లేదు వాళ్ళని అవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నారు ఒకటి, లేదు అంటే కనుక వాళ్ళు మెయింటైన్ చేసినా అది కంట్రోల్ అవ్వట్లేదు. ఇఫ్ ఇట్స్ అంటే ఒక 3-4 monthsలో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 6.5 బేసిక్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. ఎనీ టైం నిజంగా వాళ్ళు స్ట్రిక్ట్గా డయాబెటీస్ రాకుండా ఉండాలి అని అనుకొని ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తూ అన్నీ చేస్తున్నారంటే వాళ్ళు వెయిట్ లాస్ వల్ల కూడా మనకి డయాబెటీస్ రివర్సల్ అనేది పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. లేదు అని నేను అన్నాను, డెఫినెట్గా ఉన్నాయి. బట్ అది బేస్డ్ ఆన్ యువర్ హెచ్బిఏవన్సీ అంటే అది 3 months యావరేజ్ షుగర్ లెవెల్స్. మనకు వచ్చే ఒక 1 day 2 days షుగర్ లెవెల్స్తో మనం ఎప్పుడు కూడా పేషెంట్కి డయాగ్నోస్ చేయలేము. ఓకే. సో నైట్ మీరు ఎక్కువ తిన్నారు, బిర్యానీ తిన్నారు, 1 గంటకో 2 తిన్నారు, డెఫినెట్గా షుగర్స్ కొంచెం స్పైక్ అవుతాయి. ఓకే. సో అలాంటి కండిషన్స్లో మనం దాన్ని బేస్ చేసుకొని అయితే వీ కాంట్ ట్రీట్. హెచ్బిఏవన్సీని బేస్ చేసుకొని ఓకే వీళ్ళకి రివర్సల్ ఛాన్సెస్ ఉన్నాయంటే దెన్ డెఫినెట్లీ వీ విల్ ట్రై. ఓకే మ్యామ్. బేసిక్గా మనం తీసుకునే ఇంటెక్ ఫుడ్లో షుగర్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఆ షుగర్ మనం ఇంటెక్ బాడీలో తీసుకున్నప్పుడు అది మనం ఎలా బాడీలో ఎంతవరకు షుగర్స్ లెవెల్స్ ఫుడ్స్ అనేవి ఉండాలి. సో అంటే మీకు ఎలా చెప్పాలంటే బాడీలో షుగర్ ఉంది అంటే షుగర్ ఫుడ్ తీసుకున్నప్పుడు అవి ఏ క్వాంటిటీలో ఉండాలి, అవి తొందరగా డైజెషన్ అవ్వడానికి ఎలా ఉండాలి? సో షుగర్ అనేది ఓన్లీ స్వీట్స్, మనం టీ కాఫీలు వేసుకునే షుగర్ కాదు. ఓకే. ఎస్. సో మనం తీసుకునే రైస్, గోధుమలు, లేదంటే ఎనీ ఫుడ్, ఎనీ లిటిల్ ఫుడ్ యూ టేక్ దాంట్లో షుగర్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో షుగర్ అనేది ఉంటుంది. షుగర్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ 1 forms ఆఫ్ షుగర్ అంతే. ఎస్. రిఫైన్డ్ షుగర్ ఈజ్ వైట్ షుగర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. కానీ అదొక్కటే కాదు, ఫ్రూట్లో కూడా షుగర్ ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. సో దాన్ని స్పైక్ అవ్వకుండా మనం ఎలా చేసుకోవాలంటే డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ షుగర్ స్పైక్ ఇన్ యువర్ బాడీ. సో మనం కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు స్పైక్ అనేది ర్యాపిడ్గా రాదు. ఓకే. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ మెయింటైన్ అ బ్యాలెన్స్. అంటే ఎక్కువ స్పైక్ అవ్వదు. మీకు ఒక స్వీట్ తిన్నారు, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ మీకు ఒక 200-300 ఉండొచ్చు. ఓకే. పోస్ట్ ప్రాండియల్ లేదు, నేను అది కాకుండా నేను ఇంకేదైనా అంటే మీకు ఏం చెప్పాలి, ఒక ఫ్రూట్ తీసుకున్నారు, ఒక గ్వావా లాంటిది ఏదైనా తీసుకున్నారు, దాని స్పైక్ అరౌండ్ 100-150. లేదంటే కీరా తీసుకున్నారు, దానిలో క్యాలరీస్ బేర్లీ ఒక 19 calories ఉంటాయి, దానికి స్పైక్ అసలు చాలా చాలా రేర్. సో ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్కలాగా స్పైక్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి డైట్ అడ్వైస్ చేస్తాం. అంటే తీసుకున్నప్పుడు ఓకే యు ఆర్ టేకింగ్ అ మీల్, మార్నింగ్ తీసుకుంటున్నారా, ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నారా, నైట్ తీసుకుంటున్నారా, మీరు తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటున్నారు, దానికి స్పైక్ ఎంత అవ్వచ్చు. సో ఆ స్పైక్ మీకు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే పొట్ట ఫుల్ ఉంటుంది, బట్ షుగర్ స్పైక్ అంత ఉండదు. సో వాళ్ళకి ఆకలి, క్రేవింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఫైబర్ రిచ్ ఫుడ్ అడ్వైస్ చేస్తాం. ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే దానికి క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆకలి తర్వాత వేస్తుంది. సో ఎవ్రీ మీల్ షుడ్ కంటైన్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ అంటే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్, ఓకే, ఫైబర్, ఇవన్నీ ఉన్న మీల్ దానికి తగ్గట్టు డిజైన్ చేసి డయాబెటిక్స్కి అడ్వైస్ చేస్తాం. అండ్ బేసిక్గా షుగర్ వచ్చిన పేషెంట్ ఓవర్ వెయిట్ అవ్వడం కానీ లేకపోతే వెయిట్ తగ్గడం కానీ వెయిట్ లాస్ అవ్వడం కానీ జరుగుతుందంటారా? షుగర్ వచ్చిన వాళ్ళు చాలా ఇనిషియల్ స్టేజెస్లో డయాగ్నోస్ చేయకపోతే చాలా వెయిట్ లాస్ అవుతారు. ఓకే. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏదో స్లిమ్ అవుతున్నారని కాదు. షుగర్ వచ్చినప్పుడు మన బాడీలో కిడ్నీస్ అనేవి ప్రోటీన్ ఎక్స్క్రీట్ చేస్తాయి. షుగర్ని ప్రోటీన్ని రెండింటిని ఎక్స్క్రీట్ చేస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న మజిల్ విచ్ ఈజ్ నెససరీ అది యూరిన్లో వెళ్ళిపోతుంది. మజిల్ ప్రోటీన్ అనేది యూరిన్లో వెళ్ళిపోతుంది. సో మనకు కనిపిస్తారు, వాళ్ళు చూడడానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తారు, కానీ దట్ ఈస్ ఆల్ ఫ్యాట్. ఎస్. సో విచ్ ఈస్ నాట్ హెల్దీ. వాళ్ళకి మజిల్ ప్రొటెక్ట్ చేసి ఫ్యాట్ తగ్గేలా చూసుకోవాలి. ఫస్ట్ మజిల్ బిల్డ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారు. అండ్ కొన్ని మెడిసిన్స్ వల్ల, ఇప్పుడు ఇన్సులిన్ వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మేజర్లీ ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత వెయిట్ లాస్ అవ్వడం అనేది ఒక సిమ్టమ్, వన్ ఆఫ్ ది సిమ్టమ్. ఇంకా మిగతా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎక్కువ ఆకలి వేయడము, ఓకే, ఎక్కువ దాహం వేయడము, ఇలాంటివి కూడా రావచ్చు. అవి రెండు కూడా చాలా. అండ్ యూరిన్కి ఎక్కువ వెళ్ళడము,
ఇవన్నీ ఈ త్రీ సిమ్టమ్స్ ఆర్ లైక్ డయాగ్నోస్టిక్ ట్రయడ్ అంటాం. అవి 3 ఉన్నాయంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ డయాబెటీస్. అంటే బేసిక్గా అందరు తెలిసిన విషయం యూరిన్ అనేది ఎక్కువగా వెళ్ళడం. సో యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్స్ అంటే సో నీకు షుగర్ ఉందా, సో ఎందుకు ఎక్కువగా యూరిన్కి వెళ్తున్నావు అని చెప్పేసి చాలా యూజువల్గా వాడుతూ ఉంటారు. బట్ సమ్ టైమ్స్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా యూరిన్ అనేది ఎక్కువ టైమ్స్ వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఎలా కంపేర్ చేసుకోవచ్చు మనం? ఈ రోజుల్లో వాటర్ ఎవరు తీసుకుంటున్నారు? ఓకే, అంటే బేసిక్గా డాక్టర్ మీలాంటి వాళ్ళు సజెషన్ చేస్తారు 1 to 2 లీటర్స్ 3 లీటర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ తీసుకోవడం కూడా అది కూడా ఒక తీసుకోవడం వల్ల సీజనల్గా కూడా వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది, చల్లగా ఉంది క్లైమేట్ అని అన్నప్పుడు ఎక్కువ సార్లు వెళ్తారు. బట్ సమ్మర్లో మీరు ఎన్ని తీసుకున్నా వెళ్ళరు. సో సీజనల్గా కూడా అది వేరీ అవుతూ ఉంటుంది. బట్ మీకు అబ్నార్మల్గా అనిపించింది, నేను తాగుతున్నాను అందుకని వెళ్ళానని అనిపిస్తుందా? లేదు అంటే లేదు నీళ్ళేం తాగట్లేదు, రోజుకు 2-3 గ్లాసులు కూడా తాగట్లేదు కానీ ఇన్నిసార్లు వెళ్తున్నానని అనిపిస్తుందా? ఆ రెండింటికి కూడా మనం కంపేర్ చేసుకోవాలి. పేషెంట్ హ్యావ్ టు నో. ఎస్. సో షుగర్ వచ్చిన పేషెంట్ అంటే బేసిక్గా షుగర్ రాకుండా ఉండడానికి ఎవరైతే ఉంటారో సో వాళ్ళ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? షుగర్ రాకుండా ఉండడానికి ముందు నుంచే షుగర్ రాకుండా, నాకు షుగర్ అంటే బేసిక్గా ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్స్ ఉంటారు కదా మేడం. సో వాళ్ళకి షుగర్ ఉండదు, బట్ కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు. బట్ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నప్పటికీ వాళ్ళు షుగర్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ చేయాలి. అండ్ స్విగ్గీ జొమాటో సబ్స్క్రిప్షన్లు క్యాన్సిల్ చేయాలి. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే స్వీట్స్ ఆయిల్స్ అవాయిడ్ చేయాలి. ఓకే మ్యామ్, మీరు షుగర్ గురించి అండ్ ట్రీట్మెంట్ లేకపోతే డైట్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, డాక్టర్ లిఖితా దాసరి గారు మనకు హెల్త్ టాపిక్స్ పైన చాలా క్లియర్గా సొల్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఎలా అనేది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మేడం నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను డాక్టర్ లిఖితా దాసరి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, డాక్టర్ లిఖితాస్ జనరల్ హెల్త్ క్లినిక్, కొండాపూర్. For more videos like this, subscribe Big TV channel.